భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్. భారతీయుల ఐశ్వర్యం ఏమిటి అని ఎవరైనా అడిగితే వేల సంవత్సరాలుగా ఉన్న గురు పరంపర అని గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచంలో కేవలం భారతీయులు మాత్రమే పొందిన అపురూపమైన భగవంతుని వరం కొన్ని వేల సంవత్సరాలుగా నిరంతరంగా కొనసాగుతున్న గురు పరంపర. గురు పరంపరలో పరమాత్మ ఆది గురువు. భక్తి మార్గాన్ని ఎంచుకున్నవారు శ్రీ మహావిష్ణువుని రూపంలో ఉండే పరమాత్మను ఆరాధించుతారు. జ్ఞాన మార్గంలో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని పొందాలి అనుకునేవారు దక్షిణామూర్తిని ఆరాధించుతారు. గురుదేవులు అంటే ఎవరు అన్న జగన్మాత పార్వతీదేవి అడిగిన ప్రశ్నకి మహాదేవ శివుడు ఇచ్చిన జవాబే గురుగీత అనే మహాగ్రంథం. అందులో మహాదేవ శివుడు ఇచ్చిన జవాబు మహేశ్వర ఉవాచ గుకారశ్చాందకారో హి రుకారస్తేజ ఉచ్యతే అజ్ఞానగ్రాసకం బ్రహ్మ గురురేవన సంశయ. గుకారం అజ్ఞాన అంధకారాన్ని తొలగించగల ఒక శక్తి, రుకారం జ్ఞానాన్ని ప్రసాదించగల శక్తి. గురుదేవులు పరబ్రహ్మ స్వరూపులు అనటంలో ఎటువంటి సందేహం లేదు పార్వతి అని చెప్తారు. గురుభక్తే స్థితా విద్య గురుభక్త్యా చ లభ్యతే. పార్వతి, ఆ గురుదేవుల యందు నిక్షిప్తమైన మహాజ్ఞానాన్ని కేవలం గురుభక్తితో మాత్రమే పొందగలం. అది గురువుల కరుణతో సాధ్యం అని చెప్తారు. ఆ తర్వాత కొన్ని శ్లోకాల్లో గురువుల మహిమని వారి గొప్పతనాన్ని చక్కగా వివరించుతారు పరమేశ్వరుడు. గురుదేవుల కరుణ, వారి దర్శనం కావాలి అని ఆరాటపడే సాధకుల కోసం మహాదేవ శివుడు కొన్ని ప్రార్థనా శ్లోకాలని చెప్పారు. వాటిలో కొన్ని మనం నిత్యం భక్తితో నమ్మకంతో జపించగలిగితే తప్పకుండా గురుదేవుల దర్శన భాగ్యం దొరుకుతుంది అని ఆయన చెప్పారు. అవి గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుదేవులే చతుర్ముఖ బ్రహ్మ, సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ. ఆయనే శ్రీ మహావిష్ణువు. శ్రీ గురుదేవులే మహాదేవ శివుడు. శ్రీ గురుదేవులే సాక్షాత్ పరబ్రహ్మ. అటువంటి గురుదేవులకి ప్రణామములు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమనే చీకటితో నిండి మూసుకుపోయిన నేత్రాలని ఏ గురువు చేత తెరబడి జ్ఞానస్వరూపమైన విద్య అనే కాటుకని సూక్ష్మ తూలిక చేత కంటిలో పూయబడి జ్ఞాన ప్రకాశాన్ని చూసే విధంగా కళ్ళు తెరవబడి వివేక దృష్టి కలదిగా చేయబడెను ఆ గురుదేవులకి నమస్కారములు. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. వర్తులాకారంలో ఉండే అఖండ బ్రహ్మాండ రూపమైన సకల చరాచర జగత్తు ఏ పరమాత్మ చేత సృష్టించబడి ఆయనచే వ్యాపింపబడి ఉన్నదో ఆ పరమాత్మయే ఈ జగత్తు అని ఏ గురుదేవుల చేత చూపింపబడుతుందో ఆ గురుదేవులకి నమస్కారములు. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురో కృపా. శ్రీ గురుదేవుల రూపమే ధ్యానించదగిన ధ్యేయం. శ్రీ గురుమూర్తి పాదాలు పూజించటానికి కారణం, ఆ గురుదేవులు ఉపదేశం జపించటానికి కారణం, ఆయన వ్యాఖ్యలు మననకి కారణం, శ్రీ గురుదేవుల యొక్క కరుణ దయ మోక్షానికి కారణం. ఎప్పుడైతే మనలో గురుదేవుల పట్ల భక్తి జ్ఞానాన్ని పొందగల పరిణితిని, అందుకు అనుకూలమైన అంతరంగ శుద్ధి కలుగుతాయో మన గురువులు ఎక్కడ ఉన్నా ఏదో ఒక రూపంలో మనకి దర్శనాన్ని ఇస్తారు. అంతేకాని మనం గురువుల కోసం వెతుకుతూ సమయాన్ని వృధా చేయకూడదు అని పరమాత్మ మనకి ఇచ్చిన సందేశం. మనందరికీ గురు పరంపరలోని గురువుల దీవెనలతో మన గురుదేవుల దర్శన ప్రాప్తి శీఘ్రమే లభించునుగాక.